రైట్ ఇవాళ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో భారీ ఎత్తున ఏబీవీ అభ్యర్థుల ఇవాళ నిరుద్యోగులందరూ కూడా విద్యార్థులందరూ కూడా ధర్నా చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. మరి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం వీళ్ళ సమస్య ఏంది, దేనికోసం ఇలా రోడ్ల మీదకి రావడం జరిగింది అనేది చెప్పండి బ్రదర్. దేని గురించి అంటే ప్రధాన సమస్య ఏంటి? అన్న, నేను ఈ యూనివర్సిటీ పీజీ కాలేజ్లో గత నా డిగ్రీ కంప్లీట్ చేశాను ఇక్కడనే. ఇప్పుడు నేను పీజీ ఫస్ట్ ఇయర్ ఎంఎస్డబ్ల్యూ చదువుతున్నా. నేను ఒక ఏబీపీ కార్యకర్తని. చూసుకున్నట్టయితే ఈ కాలేజీలో సమస్యలు ఎట్లా ఉన్నాయంటే చాలా సమస్యలు అన్న. గ్రౌండ్లో చూసుకున్నట్టే ఇష్టం వచ్చినట్టు పిచ్చి మొక్కలు, పాములు, తేళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి. ఒక ఆట ఆడదామంటే ఆట ఆడలేని పరిస్థితి గ్రౌండ్లో కనిపిస్తుంది. క్లాసులో చూసుకున్నట్టయితే ఒక ట్యూబ్ లైట్ ఉండదు. ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్న, ఇది యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అన్న. యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రెస్టీజియస్ కాలేజ్. ఈ కాలేజీలో ఎవరెవరు వస్తారంటే టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో సిపి గేట్లో అయినా సరే టాప్ ర్యాంకర్స్ వస్తారు ఇక్కడికి. మళ్ళీ డిగ్రీలో చూసుకున్నట్టయితే ఒక ఉత్తమమైన మార్కులు సంపాదించి కాలేజీలోకి వస్తారన్న. అంత దూరం నుండి దాదాపు ఓవరాల్ తెలంగాణ నలుమూలల నుండి ఇక్కడికి వస్తారు. ఇలా అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి ఇన్ని సమస్యల మధ్య వీళ్ళ కళాశాల ఎట్లా చదువుతారో నాకు అర్థమైతే లేదు. చూసుకున్నట్టయితే ఈ విద్యారంగ పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే క్లాసులో ట్యూబ్లైట్ సరిగ్గా ఉండే, ఫ్యాన్స్ సరిగ్గా ఉండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మళ్ళీ ఈ ఎంఎస్డబ్ల్యూ చాలా కోర్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద ఉంటున్నాయి. మీరు ఇంకా చూసుకున్నట్టయితే రీసెంట్గా కరెక్షన్ జరిగిందన్న. అంటే రిజల్ట్ వచ్చింది దాదాపు మార్చిలో మేము ఎగ్జామ్ రాస్తే మాకు జూలైలో రిజల్ట్ ఇచ్చారు. ఆ రిజల్ట్ కూడా ఎట్లా ఇచ్చారు అంటే ఒక 38 మంది విద్యార్థులకు 33 మంది ఫెయిల్ అంట అన్న. అంటే వాస్తవానికి వాళ్ళందరూ ర్యాంకులు కొట్టే వచ్చిన వాళ్ళు అన్న. అవకతవకలు ఖచ్చితంగా జరిగినాయని అనుమానాలు గట్టి ఉన్నాయన్న మాకు ఈ డేటా సైన్స్ విషయంలో. కాబట్టి డేటా సైన్స్ విషయంలో మీరు రీకరెక్షన్ చేస్తారా, ఏం చేస్తారా మాకు తెలియదు. ఖచ్చితంగా దీని మీద మీరు స్పందించాలి. ఇంతమంది అంటే దాదాపు ఉత్తమమైన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ఇంతమంది ఫెయిల్ కారని మాకు కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు కావచ్చు, మీ విద్యార్థులకు కావచ్చు అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని చెప్పాలని. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిందే ఈ విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ తిరుగుబాటు వల్లనే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది వచ్చిందన్న. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఒక మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ ఒక విద్యకు మంత్రి లేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందన్న. ఈ ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నామన్న. ఖచ్చితంగా మీరు విద్య పైన ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఇంకా మున్ముందు మీరు ఖచ్చితంగా ఉద్యమ పోరాటాలు తప్పకుండా చూసారన్న. రేవంత్ రెడ్డి మీకు ఖబర్దారు చెప్తున్నాం, మీ గవర్నమెంట్ కుప్పకూలడం ఖాయం. ఒకవేళ మీరు విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మీరు విద్యాశాఖ మంత్రిని ఇప్పటికైనా ఏర్పాటు చేయండి. లేకపోతే విద్యార్థి ఉద్యమం మరో ఉద్యమం ఏబీపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యమిస్తుంది. మంత్రి ఉన్నాడుగా, ముఖ్యమంత్రి ఉన్నాడుగా, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఎట్లయితాడన్నా? ముఖ్యమంత్రికి వేరే బాధ్యతలు ఉంటాయి కదా. ఇప్పుడు పర్మనెంట్గా ఒక విద్యాశాఖ మంత్రి కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతిదాన్ని ఎట్లా పట్టించుకుంటారు? ఆయన అన్నాడు కదా, మీ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను విద్యాశాఖ మంత్రిగానే ఉన్నాయి, ఏమైనా సమస్యలు జరుగుతున్నాయి, ఏమైనా 10th ఎగ్జామ్ నిర్వహించలేదా, ఇంటర్ ఎగ్జామ్ నిర్వహించలేదా అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అన్న, నిర్వహించడం వేరు, పరీక్షలు నిర్వహించడం వేరు. విద్యాశాఖ మంత్రి ఉంటే ఒక సిస్టమ్ అనేది మంచిగా రన్ అవుతాయి. మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామన్న. ప్రతిదానికి ఒక బాధ్యతలు ఇచ్చుకుంటూ ఉంటాం మనం. మనకు కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ప్రతిదానికి ఒక బాధ్యతలు వైజ్గా ఇస్తే మనం అవకతవకలు జరగకుండా ఉంటాయి. ప్రతిదానికి నేనే చేస్తా అంటే మరి ప్రతి దాంట్లో ఒక స్కామ్ జరిగితే మరి నువ్వేనా దానికి ప్రతిదానికి నువ్వే బాధ్యత వహిస్తావా అంటే చెప్పు మరి రేవంత్ రెడ్డి. గుంపు మేస్త్రి పాలన అంటున్నారు అన్న. మరి ఇప్పుడు విద్యకి గుంపు మేస్త్రి పాలన అంటే ఇప్పుడు మమ్మల్ని కూడా విద్యార్థుల్ని కూడా గుంపు మేస్త్రి లాగా మీరు ఇల్లు అంటే మేస్త్రి పని చేసుకోమన్నట్టే ఇప్పుడు ఇంటి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. ఏం చెప్తావు ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి హెచ్చరించేది ఒకటే అన్న, ఖచ్చితంగా మీరు విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తే మీ ప్రభుత్వం కూడా కుప్పకూలడం ఖాయం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల స్కాలర్షిప్లని విడుదల చేయాలి. ఎందుకంటే ఇవి 2 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యారంగ సమస్యల్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి.